వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. డెడ్ లైన్ కి ముందే రుణమాఫీ ఛాలెంజ్ ను నెరవేర్చే దిశగా కూడా కార్యాచరణ పూర్తి చేస్తున్నారు. 2019 నుంచి రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతాంగం కోసం కొత్త కబురు రాబోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ దిశగానే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ కోసం 32,000 కోట్ల రూపాయల వరకు నిధులు అవసరం. త్వరలో రైతు సంక్షేమం కార్పొరేషన్ ఏర్పాట్లు చేసే ఆలోచనలో కూడా రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరుపుతున్నారు. ఇక త్వరలోనే రైతు సంక్షేమ కార్పొరేషన్ జరగబోతుందంటూ కూడా స్పష్టం చేశారు. ఇక దాని ద్వారానే రైతు రుణమాఫీ ఉంటుంది. సన్న వడ్లు పండిస్తేనే 500 రూపాయల బోనస్ ఉంటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల పంట ఉత్పత్తులు సేకరించి రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. డెడ్ లైన్ కి ముందే రుణమాఫీ ఛాలెంజ్ ను కూడా నెరవేర్చే దిశగా కార్యాచరణ పూర్తి చేస్తున్నారు. 2019 నుంచి రుణమాఫీ కోసం రైతాంగం ఎదురు చూస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ కోసం 32,000 కోట్ల రూపాయల వరకు నిధులు అవసరమంటూ కూడా స్పష్టం చేసింది. ఇక త్వరలోనే రైతు సంక్షేమం కార్పొరేషన్ ఏర్పాట్లు చేసే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉంది. బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరుపుతున్నారు. మొత్తంగా త్వరలోనే రైతు సంక్షేమ కార్పొరేషన్ ద్వారానే రైతు రుణమాఫీ ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సన్న వడ్లు పండిస్తేనే 500 రూపాయల బోనస్, అలాగే రైతుల పంట ఉత్పత్తులు సేకరించి రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏదైతే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేస్తామంటూ కూడా రైతులకి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఛాలెంజ్ ను కూడా నెరవేర్చే దిశగా కార్యాచరణ చేస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? దీపిక, కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్షించనున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వ్యవసాయ శాఖ ఇటీవల ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కావచ్చు, రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పి అనేది చెప్పడం జరిగింది. అయితే దీనిపై ఈ బ్యాంకర్లతో కావచ్చు, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు వీరందరితో ఆయన చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఉన్నారు. ఆయన బయలుదేరి వస్తున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఇతర అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు, అదేవిధంగా ఇటు ముఖ్య అధికారులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే ఇటీవల ఏదైతే వర్షాలు తర్వాత ఇటు రబీ పంట ఏదైతుందో ఎండాకాలం పంట వచ్చిన తర్వాత వాటిలో ధాన్యం సేకరణ అనేది నత్తనడక సాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇటు గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం ఇటు ఎలక్షన్ దానిలో ఉంది, బిజీగా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో క్యాంపెయిన్ కావచ్చు, రాష్ట్రంలో క్యాంపెయిన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ బిజీ ఉండడం వల్ల ఈ ధాన్యం సేకరణలో కొంచెం ఇబ్బంది ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే
అందుకు అనుకూలంగా ఇప్పటికే కళ్ళలలో ఉన్న ధాన్యం తడిసిపోయింది, దానికి భరోసా కల్పిస్తుంది. ధాన్యం సేకరణ, తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంకా పెద్ద సంఖ్యలో ధాన్యం ఉంది. అయితే దాన్ని కూడా సేకరించాలి. అదేవిధంగా తరుగు లేకుండా కూడా తీసుకుంటాము. కొన్ని ఇటీవల గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టు మినిమం ఏదైతే దాని తేమ శాతం ఉంటుందో దాన్ని లేకుండా చూసుకోవాలని చెప్పి రైతులు రిక్వెస్ట్ చేశారు. కానీ అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయింది. ఇట్లాంటి ఇబ్బందులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపై రైతులకు ఊరట కలిగించే విధంగా కనీస మద్దతు ధర ఏదైతుందో దాని ప్రకారం కొనుగోలు చేస్తామనే ఒక భరోసా మాత్రం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఆయన కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు పంట ఎంత పంట వచ్చింది, ఈసారి వరి ధాన్యం ఎంత పండింది, ఎంతవరకు ఇప్పటి వరకు కొన్నాము, ఇంకా కొనాల్సి ఎంత ఉంది, వీటన్నిటిని అంచనా వేయనున్నారు ప్రధానంగా. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 1 మంత్లో సీజన్ స్టార్ట్ కాబోతుంది, వర్షాకాలం. వర్షాలు వస్తే పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నేపథ్యంలో ఈ 10-15 డేస్లో పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ చేయాల్సి ఉంటుంది. దీనిపైన ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే రైతులకు ఇబ్బంది కాకూడదు కాబట్టి, పండించిన పంట నేలపాలు కాకూడదు కాబట్టి ఖచ్చితంగా ధాన్యం సేకరణ కోసం ఒక విధి విధానాలతో రూపొందించి ఇది ఒక వేగంగా యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరణ అయితే చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తడిసిన ధాన్యంతో మార్కెట్లలో ఉన్నారు, కళ్ళల్లో ఉన్నారు. అయితే ఈ రైతులకు కూడా ఆయనకు భరోసా కలిగించే విధంగా ఇప్పటికే కొంతమంది అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారికి కూడా భరోసా ప్రభుత్వ కనీస మద్దతు ధర ఏదైతుందో దానికి అనుగుణంగానే రైతులకు తడిసిన ధాన్యం ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు కూడా సేమ్ రేట్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్పే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సీఎం కూడా దీనిపై అనుకూలంగా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీనికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఈ 2-3 సార్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా రైతు సమస్యలు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సంబంధిత అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రైతుకు బోనస్ కూడా, పంట బోనస్ 500 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ పంట బోనస్ ఈ పంటకు లేదు, నెక్స్ట్ పంటకి ఇస్తామని కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. అయితే వరి ధాన్యం సన్న వాటిలో ఎవరైతే పండిస్తారో, సన్న వాటిలో అంటే క్యాజువల్ ఎవరైనా కానీ తినడానికి సన్న వాటిలే వినియోగిస్తారు కాబట్టి సన్న వాటికి డిమాండ్ ఉంటుంది. అది పండించిన వారికే 500 బోనస్ ఉంటుందనేది చర్చ నడుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది, ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం సన్నవాట్ల కంటే ఇది దొడ్డువాటిలే ఎక్కువ పండిస్తారు తెలంగాణ ప్రాంతంలో. ముఖ్యంగా ఇప్పుడు యాసంగి తెలంగాణలో ఎండాకాలం పంట, రెండో పంటను యాసంగి పంటగా పిలుస్తారు. ప్రభుత్వం కూడా అధికారికంగా గెజెట్ కూడా ఇచ్చింది గతంలో. అయితే ఈ యాసంగి పంటలో వచ్చి ఎండాకాలం వచ్చే పంటలో ఎక్కువ నూక శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రైస్ను బాయిల్ చేస్తారు. బాయిల్ చేసిన రైస్ను కొనడానికి ఎఫ్సిఐ అంగీకరించట్లేదు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ నుంచి కొనాల్సిన వడ్లకు ఇటు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఇదే సమస్య ఎదురవుతూ వస్తుంది. ఎఫ్సిఐ కొనట్లేదు. అయితే దీన్ని ఖచ్చితంగా ఎఫ్సిఐ ద్వారా కొనించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దాని మీద ఆసక్తి మాత్రం నెలకొంది. అయితే ముఖ్యంగా గతంలో ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించి నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటిపై కూలంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది, ప్రధానంగా ధాన్యం సేకరణపై. అదేవిధంగా వచ్చే ఇప్పుడు జూన్ వస్తే ఆ పంటకు అంటే వేసుకోవడానికి ఇప్పుడు పత్తి గింజలు పెట్టుకోవడానికి కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఎరువులకు సంబంధించి కావచ్చు. అదేవిధంగా ఎక్కువ శాతంలో తెలంగాణలో మెయిన్గా కొన్ని ప్రాంతాల్లో పత్తి ఎక్కువ పండిస్తారు కాబట్టి పత్తి గింజలు అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకొని ఉన్నారు. ఎందుకంటే నకిలీ విత్తనాలు రాకుండా దానికి ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఈరోజు రివ్యూలో కూలంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా ఈ ధాన్యం సేకరణ పైన ప్రధాన దృష్టి. అదేవిధంగా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి వీటన్నిటిపై ఆయన అధ్యయనం చేయనున్నారు. అధికారులు పిలిపించుకున్నారు. అధికారుల ద్వారా వివరాలు కూడా తీసుకొని ఉన్నారు. ఎందుకంటే అందరూ ఒకే మూస పద్ధతిలో వరి ఇలాంటి పంటే కాకుండా ఇలా లాభదాయకమైన వాణిజ్య పంటలు ఏమేయచ్చు, ఏ ప్రాంతంలో ఏ నేలలో ఏ పంటలు పండుతాయి అంటే రైతుకు లాభం అయ్యే విధంగా ఉండాలి ఆ వ్యవసాయం అనే విధంగా ఈ విధంగా ప్రభుత్వం కసరత్తు చేయబోతుంది.